షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన అందరూ కూడా సంతోషము, సమాధానం, క్షేమం కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ రోజంతట్లో కూడా దేవాదేవుడు తన కృపనిచ్చి మన యొక్క చేతి పనులలో, మన ఉద్యోగాలలో తన కృపధర మనల్ని నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవత దేవుడు ఒక గొప్ప మర్మాన్ని ఈరోజు మనకు తెలియజేయబోచున్నాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, అదేమనగా భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును అని తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 1వ వచనంలో కనిపిస్తుంది కదండి, ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరి గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట అని చెబుతూ ఇక్కడ భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. మిమ్మల్ని ఎరిగి ఉన్నాను కాబట్టి, మీ గురించి నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని మాత్రము మీ దోషములు బట్టి శిక్షించుటకు నేను ఏమాత్రము వెనకాడను. ఎందుకంటే నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం అంటాడు కదా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. ఎవరి గురించి చెప్పిన మాట? ఇశ్రాయేలు గురించి. వారి గురించి చెప్పిన మాట ఏంటంటే సొంత జనము, సొంత సంపాదకీయము, సొంత జనము. కాబట్టి ఉదాహరణకి మన కుటుంబాల్లో మనం ప్రేమిస్తున్న మన పిల్లలు, మన కొడుకులు, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తామని ఊరుకుంటామండి, శిక్షిస్తాము కదా. ఖచ్చితంగా ఆ తప్పు మరలా జరగకూడదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అంటే తాము ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రత్యేక ప్రజలు కనుక తమ పాపాల కోసం దేవుడు తమను శిక్షించడానికి ఒకవేళ వారు అనుకుంటున్నారేమో, అందుకే ఈ మాటని ఇక్కడ చెప్తున్నాడు, మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షింతును. అయితే పిల్లరా, దీనికి సరిగ్గా వ్యతిరేకం కూడా ఉంది. వారు తన ప్రజలు కాబట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు. ఎక్కువ ఆధిక్యతలతో పాటు ఎక్కువ బాధ్యతలు కూడా ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా శిక్ష వస్తుంది. ఒక చోట ఒక సమాజంలో కొంతమంది ఇలాగ అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు కదండి. అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువగా ప్రవర్తించడం. అటువంటి సమయంలో ఏమవుతుంది, వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. బాబు ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అని కొంచెం తగ్గు బాబు అని చెప్పే సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే తెలిసిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు అన్నమాట. ఇక్కడ కూడా తండ్రి దేవుడు ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు అని అనుకున్నారేమో, మన తండ్రి మనందరినీ ప్రేమించి మన యొక్క మూలుగులు విని మన కష్ట నష్టాలు విని మనందరినీ ఐగుప్తు దేశంలో తీసుకొచ్చేసాడు కదా, ఇంకేమన్నా పర్లేదు అనుకుంటున్నారేమని అని చెప్తున్న మాట ఏంటి తెలుసా? భూమి మీద సకల వంశంలోని మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింతును. ఒకసారి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది మీరు నా తండ్రి, మీరు నా దేవుడని ఆయన పిల్లలముగా మనము ఆయన అధికారంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా తండ్రి కదా, నేను తప్పు చేస్తే నన్ను క్షమిస్తాడు, నేను తప్పు చేస్తే నా తండ్రి కదా నన్ను క్షమించడా అని దురుద్దేశము కలిగి మళ్ళీ ఆ వెనుకటి వదిలేసిన భ్రష్ట స్వభావాన్ని ధరించుకొని మళ్ళీ నీవు నీ శరీరేచ్ఛలు నెరవేరుస్తూ ఈ లోకంలో బ్రతికితే కనుక ఇక్కడ చెప్పినట్టుగానే మీరు చేసిన దోషక్రియలన్నీ బట్టి మిమ్మును శిక్షింతును. ఈరోజు ఈ మాట వింటే మనందరికీ కూడా ఈ మాట చెల్లుబాటు అవుతుంది. ఒకసారి ఆయన మనం తండ్రిగా అంగీకరించాము, మీరే నా ప్రభు, మీరే నా తండ్రి అని. ఒకసారి అంగీకారం తెలిపిన తర్వాత ఆయన చెప్పినట్టుగానే వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన యొక్క కట్టడలను మనము పాటించాలి. అంతే తప్ప ఒకసారి పర్లేదు అంగీకరించేసిన దేవుడే చూసుకుంటాడు, ఏం చేసినా పర్లేదు, నన్ను క్షమిస్తాడు, ఆయన దీర్ఘశాంతులను లేనిపోని కథా కహాని అని చెప్పి ఈ లోకంలో జీవిస్తారంటే నీవు ఒక భయంకరమైన శిక్షకు నువ్వు లోనవుతావని తండ్రి అయిన దేవుడి పరిశుద్ధాత్ముడు ఈరోజు ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ మాటకు లోబడి ఈరోజు తన సొంత ప్రజల్నే మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నానని చెబుతూ తప్పు చేస్తే మిమ్మల్ని దండించకుండా ఉండని చెప్తున్న దేవుడు, మనము కూడా ఈరోజు ఆయన అంగీకరించాము. బాప్తిసం ద్వారా ఆయనకి కుమార్తెలుగా మనకి స్వీకరించబడ్డాము.
అలాంటప్పుడు ఆయన యొక్క నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధిగా ఉండాలని చెప్పిన దేవుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆయన పేరు చెప్పి ఆయన బిడ్డలుగా పిలువబడుతూ తప్పు చేస్తే, పాపం చేస్తే భయంకరమైన శిక్ష గురుంతామని ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మనం హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుడు మమ్మల్ని కన్న తండ్రి, మీరు మాకు తండ్రి, మేము మీ పిల్లలం ప్రభువా, మిమ్మల్ని అంగీకరించాము, మీ చిత్తంలో ఉన్నాం నాయన. అయినను తండ్రి ప్రభువా, ఇగో నన్ను ఈరోజు ఒక హెచ్చరికను తండ్రి మాకు అందరికి ఇచ్చారు. మీరు నా పిల్లలుగా ఉన్నప్పటికీ తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించకుండా ఉన్నానని, నా ఉగ్రతకు మీరు గురవలసిందేనని ఈరోజు మమ్మల్ని హెచ్చరించిన ప్రభువుని తండ్రి, మిమ్మల్ని స్వీకరించిన మేము నీ ఆజ్ఞలలో, నీ కట్టడలలో మీరు చెప్పినట్లుగా నీ చిత్తం క్రింద, మీ అధికారం క్రింద బ్రతుకుతుందండి. లోకాశలను విడిచిపెట్టి తండ్రి ప్రభు పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవించే కృపను దయచేయమని, విన్న మాటను మా హృదయంలో ఫలించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.